ఆనంది, ఆదిత్య వాళ్ళిద్దరూ అయితే నిద్రపోతూ ఉంటారు. ఇక ఆనంది ఏం కప్పుకోకుండా ఉండేసరికి ఆనందికైతే బాగా చలి పెడుతుంది. చలి పెట్టడంతో ఆనంది అయితే వణికిపోతూ ఉంటుంది. ఆ వణికిపోవడం చూసి అక్కడ ఉన్న ఆదిత్య అయితే బెడ్షీట్ తీసుకువచ్చి ఆనందిపై వేస్తాడు. వేయగానే ఆనంది అయితే అది కప్పుకొని థ్యాంక్ యూ ఆదిత్య గారు అని చెప్పి అంటుంది. అది వినగానే ఆదిత్య అయితే ఏంటి నువ్వు నిద్రపోలేదా, మెలకువలోనే ఉన్నావా, మెలకువలో ఉండి కూడా బెడ్షీట్ ఎందుకు తీసుకోలేదు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో ఆనంది అయితే అదే ప్రేమ ఆదిత్య గారు, మనం హాయిగా నిద్రపోయి పక్క వాళ్ళు నిద్రపోకుండా ఉండడం మీరు చూడలేరు కదా, మీకు నా మీద ప్రేమ ఉంది అందుకే ఇలా చేశారు ఆదిత్య గారు అని చెప్పి అంటుంది. అది వినగానే ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అలా ఏమీ లేదు, నీ మీద జాలి వేసి నేను బెడ్షీట్ ఇచ్చాను అంతే, అంతకుమించి ఇంకే ప్రేమ లేదు అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న ఆనంది అయితే లేదు ఆదిత్య గారు, ఇదే ప్రేమ అంటే ఎలా ఉంటుందో చూపించడం కోసమే నేను మెలకువగా ఉన్నా సరే ఇలా చేశానని చెప్పి అంటుంది. ఇంతలో తెల్లవారాక గురువు గారు అయితే ఒక తైలం తీసుకొని వచ్చి ఇస్తారు. ఈ తైలం చాలా మంచిది. ఈ తైలం ఎంత ముఖ్యమైనదంటే మీరు 3 రోజులు కూడా 3 పూట్ల 3 రోజులు రాస్తే ఇతను ఖచ్చితంగా లేచి నడుస్తాడు. అది మాత్రం నేను రుజువు చేయగలను. మీరు ఈ 3 రోజులు తప్పకుండా 3 పూట్ల కూడా ఇతని కాళ్ళకి రాసి మసాజ్ చేయాలి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న ఆనంది అయితే సరే గురువుగారు, మేము రోజు అలా చేస్తాము, అలా చేస్తే మా భర్తకి కాలు వస్తాయి అంటే ఎందుకు చేయము అని చెప్పి ఆనంది అంటుంది. ఇక ఆ తైలం తీసుకొని ఆనంది అయితే చాలా సంతోషిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.